ఉపేందర్ గారు జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ నాయకులు. ముందుగా రాహుల్ గౌడ్ గారు, ఇద్దరి నినాదం ఒకటేనా? కాంగ్రెస్ బీజేపీ వర్షన్ తేడా ఏమైనా ఉంది? ఎందుకంటే కులగణనకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ దీన్ని ఇంతలా ఎందుకు రాజకీయం చేస్తోంది, మోదీని ఎందుకు విమర్శిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. ఇప్పుడు కులగణ జనగల్లో కులగణ పాటు బీసీ అనేది ఒక కొత్త ట్రెండింగ్ నడుస్తుంది. అంటే బీసీలు మొత్తం వెనుకబడిపోయారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముందు అవగాహన ఉండి ఎన్నికల్లో కూడా మేము హామీ ఇచ్చిన విధంగా అమలు చేస్తామని చెప్పి ఎప్పుడైతే మేము ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కూడా చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది బీసీల పట్ల. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా పాదయాత్రలు చేసినప్పుడు కూడా చాలా హామీలు బీసీలకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అన్ని కులాలకి రిజర్వేషన్ బాగానే ఉంది, ఒక బీసీ ఒక్కటే బ్యాక్వర్డ్ క్లాస్ గా ఎందుకు చిన్న చూపుగా చూస్తారు అగ్రకుల నాయకులైనా ఎవరైనా అని చెప్పి దీన్ని ఎట్టగైనా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక ఛాలెంజ్ సవాల్తో విసురుకొని మరి ముందుకు పోతామని చెప్పి భావించి ఈ రోజు కులగణ చేపట్టి అందులో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తే బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందని చెప్పి మాదొక ప్రశ్న. ఇది మాదొక్కటే కాకుండా ఓవరాల్ దేశం మొత్తం ఈరోజు చూస్తుంది. అంటే మోడీకి బీసీలు అంటే చిన్న చూపా అని మేము అడగదలుచుకున్నాం. బీసీలు అంటే ఎందుకు, బీసీ బిల్లును ఆమోదం ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయడు? బీసీల కోసం ఏదైతే ఎప్పుడు ఏ విధంగా ఒక్క రూపాయి కూడా ఒక రాష్ట్రానికి ఇవ్వలేదు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. బీసీల కోసము ఎన్నడూ ఏం చేయలేదని చెప్పి బీజేపీకి తెలుసు. బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఉన్నది మన 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా ఇప్పుడు బీసీల కోసం పట్టించుకోలేదు. ఇప్పుడు బీసీలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకురాగానే బీసీల కోసం వెనుకబడుతుందని చెప్పి తీసుకురాగానే వీళ్ళకి అందరికీ కళ్ళమంట మొత్తం ఓర్వ లేకుండా రేవంత్ రెడ్డి గారి మీద కుట్రలు చేస్తారు. ఆ కుట్రలకి మేము కౌంటర్ ఇద్దామని లోపే మేము ఏది మాట్లాడినా దాన్ని సరికాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు, రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పు అని చెప్పి పదే పదే దూషిస్తున్నారు. టాపిక్ లేకుండా సబ్జెక్ట్ లేకుండా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోయారు అది అందరికీ తెలుసు. బీసీల కోసం పోయిండు రాహుల్ గాంధీ గారితో, ఖర్గే గారితో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న 5 గంటలకు కూడా చర్చించారు. మీరు చూసిరు. దేనికోసము? ఏదో చిట్ చాట్ గా మాట్లాడడానికి వెళ్ళలేడు కదా, ఆయన పర్సనల్ కోసం వెళ్ళలేడు కదా. ఇక్కడ బీసీలు వెనుకబడుతారు అని చెప్పి బీసీల కోసం ముందుకు పోవాలి, ఒక తెలంగాణ రాష్ట్రంలో చేస్తేనే ఇది దేశం అంతా ఒక రోల్ మోడల్ గా చూస్తుంది. ఈ రోజు సర్వే ఎందుకు చేసిరు? సర్వే మొత్తం తప్పులు ఉన్నాయని చెప్పి అంటారు. మరి తప్పులు ఉన్నప్పుడు మరి దాన్ని సరిదిద్దే అవకాశం మరి మీకు 10 ఏళ్ళు కేంద్రానికి కూడా ఇచ్చింది కదా. మరి మీరేం చేసిరు? బీసీల కోసం అసలు సర్వే ఎప్పుడైనా చేపించిరా? ఆ ఐడియా మీకు కనీసం వచ్చిందా? ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఐడియా వచ్చిందా? బీసీల కోసం ఎవ్వరూ పట్టించుకోలేరు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే దాన్ని రాజకీయంగా తీసుకొని ఇందులో ఏదో జరుగుతుంది, ఇందులో ఏదో కుట్రలు జరుగుతుంది అని చెప్పారంటే అందులో ఏం కుట్రలు చేసిండు రేవంత్ రెడ్డి గారు అయినా కాంగ్రెస్ పార్టీ అయినా చెప్పాలని చెప్పి. రాహుల్ గారు, రఘునందన్ రావు గారి వ్యాఖ్యలు విన్నారా? తెలంగాణలో 56% ఉన్నటువంటి బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, అదేవిధంగా మంత్రుల పదవులు కూడా వాళ్ళకి 3 ఏమో ఇచ్చారు, కానీ 10% మంది ఉన్న అగ్రకులాలకు మాత్రం 7 మంత్రి పదవులు ఇచ్చారు. దానికి సమాధానం చెప్పండి అని రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ని. ఏమంటారు? ఇప్పుడు రఘునందన్ రావు ఎట్లా అయిపోయిందంటే ఆయన ఎంపీయా అడ్వకేటా ఫస్ట్ ముందు తెలుసుకోవాలి. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు, ఒక నేషనల్ పార్టీ ఉన్నాడు, ఒక అవగాహన ఉండి మాట్లాడాలి. కేంద్రం నుంచి మేము అడగదలుచుకున్నాం, కేంద్రం నుంచి ఒక ఎంపీగా ఉన్నాడు, ఓ ఎమ్మెల్యేగా చేసిండు, ఈడున్నారు తెలియదు ఒక దద్దమ్మలు ఉన్నారు, కేంద్రానికి మంత్రులు ఇద్దరు, అలా అధ్యక్షుడు కూడా మొన్ననే ఎన్నికయ్యిండు. ఆ అధ్యక్షునికి అవగాహన లేక మాట్లాడుతుంటాడు. కేంద్ర మంత్రులకు అసలు ఏం మాట్లాడతారో ఏమో సబ్జెక్టే ఉండదు. ఈడ బీసీల కోసం కొట్లాడుతుంటే వాళ్ళు గల్లీలో కొట్లాడుతుంటారు, వాళ్ళు ఒక కార్పొరేట్ లెవెల్ స్థాయి వాళ్ళ ఒక అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు. మోడీ దగ్గరికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడు వాళ్ళకి? ఇదే రఘునందన్ రావుకి అపాయింట్మెంట్ ఇవ్వడా? రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? మోడీ దగ్గరికి వెళ్దామని చూస్తే మోడీ గారు ఏమంటారు? దీని గురించి చర్చ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. స్పష్టంగా మేము కూడా చెప్తున్నాం కదా, మోడీ గారు దీన్ని పట్టించుకోవట్లేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే బీజేపీ నాయకులకైనా మంత్రుల సెంట్రల్ మినిస్టర్లకైనా ఎవరికైనా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద బీసీల కోసం ప్రేమ ఉంటే బీసీల కోసం మోడీ దగ్గర ఎందుకు గలం విప్పారు? మోడీ దగ్గర ఎందుకు కొట్లాడారు? అంటే పదవులు పోతాయని చెప్పా? మరి ఎన్నడూ మరి ఏ పార్టీ వేసిందని చెప్పి మేము అడగదలుచుకున్నాము. 11 ఏళ్ళు ఉన్నది అధికారంలో, సెంట్రల్లో కేంద్రంలో ఉన్నది, వాళ్ళు ఏం చేసారు?
వాళ్ళు ఇప్పుడు 10 మంది చేయలేరా, బీసీని ముఖ్యమంత్రి చేయలేడా అంటున్నారు. అవకాశం వస్తే చేస్తాము. ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? బీసీ. మీ లెక్క రావు బిడ్డని చేసుకోలేడు కదా. చెప్పండి మరి. ఈరోజు చేసిడు ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదే కేసీఆర్ చేయలేడు, ఇదే బీజేపీ కూడా సెంట్రల్ లో కూడా చేయలేదు. మేము చేస్తున్నాం కదా. ఆయన ఒక అడ్వకేట్ మాటలు మాట్లాడుతుంటే కాదు, రాజకీయాలకి కొన్ని హద్దులు ఉంటాయి, పరిణామాలు ఉంటాయి. ఆ హద్దుల ప్రకారంగా మాట్లాడాలి. 10 మందికే ఇచ్చారు, 7గురికే ఇచ్చారు, 3గురికే ఇచ్చారు అంటే ఇంకా మంత్రి పదవులు కూడా ఉన్నాయని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కదా. ఇక టాపిక్ ఏంది? బీసీల కోసం మాట్లాడాలి. ఆయన మంత్రులకు ఏమి ఇచ్చారు, బీసీలకు ఏం చేశారు అంటే మరి మీరేం చేశారు? బీసీల కోసం రిజర్వేషన్ లేదు కాబట్టికే వెనుకబడుతుందని చెప్పి బీసీలను ముందు దగ్గర తీసుకురావాలి. రాజకీయంగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా ప్రోత్సహించాలని చెప్పి రిజర్వేషన్ పెంచుదామని చెప్పి వాళ్ళకి అసలు యాక్చువల్గా 50% చేయాల్సిన రిజర్వేషన్ కోర్టు కూడా పరిమితం 50% ఇచ్చింది సార్. మీరు చూడండి కావాల్సినట్టే. కానీ మాకు ఎవరికైనా ఒక బీసీ బిడ్డకైనా ఎక్కువ వస్తే లాభమే అనుకుంటాం, కానీ కోర్టు మాత్రం 50 ఇచ్చింది. అందులో మాకు సాధ్యమైనంత 42% చేసినాం. దాన్ని మీరు మద్దతు పలకాలి. ఇందులో రాజకీయం జోక్యం చేసుకొని రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూసి ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉంటది. ఎందుకు వీళ్ళకి మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడా? వీళ్ళకి ఒక ఎంపీ ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, బీసీల కోసం కొట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు. మీరు ఎందుకు మోడీ గారు ఎందుకు రిజర్వేషన్ బిల్ ఆమోదించారు అని చెప్పి గలం ఎందుకు విప్పరు? నేను అడగదలుచుకున్నా. చేత కాదా వీళ్ళకి? కేంద్రం నుంచి ₹1 తీసుకోలేరు. ఏ పార్టీ నిధులు తెచ్చిరో తెలంగాణ ప్రజలు చెప్తారు. రైట్ రైట్ మేము చెప్పడం కాదు. రైట్ రాహుల్ గారు మాట్లాడదాం. అంతే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు